సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలల్లో అన్ని వసతుల కల్పనకు పూనుకున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి. పెద్దపల్లి విజయగాథను కొనసాగించాలి. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పటిష్టపు చర్యలు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశ నిర్వహణ. దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా మొక్కవోని విశ్వాసంతో ముందుకు సాగుతాం. కాంగ్రెస్ కార్పొరేటర్ మహంకాళి స్వామి, నాయకులు రవికుమార్ వెల్లడి. సింగరేణి సంస్థ మనుగడను, కార్మికుల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా మరొక ఉద్యమానికి సిద్ధం కావాలి. కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని బొగ్గు బ్లాకుల వేలంపాటుకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి, తరలిరండి. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికల్లో కౌశిక హరి ప్యానెల్ ఘన విజయం. కాంగ్రెస్ కంచుకోటలో వికసించిన గులాబీ. కాట్నపల్లిలో కామాంధుని చేతుల్లో అత్యాచారానికి హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి సహస్రకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. ధర్మం గెలిచింది, కార్మిక ద్రోహులు ఓటమి పాలయ్యారు. కేశవరాం కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో కౌశిక్ హరి వెల్లడి. అప్డేట్స్ చూస్తే, పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మందనిపట్నంలో ఉన్న జిల్లా పరిషత్ బాలరా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అనశ్రీలతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆసాంతో మంత్రి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న తరగతి గదులు, లంచ్ రూమ్, స్పోర్ట్స్ వింగ్, ల్యాబ్, గ్రంథాలయం, టాయిలెట్స్ ని మంత్రి తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనుల వివరాలను మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామంటూ పేర్కొన్నారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యకు సంబంధించిన ప్రతి అంశంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండాలని, దానికి అవసరమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు. పాఠశాల పునః ప్రారంభానికి ముందే అవసరమైన మౌలిక వసతులు కల్పించి రూపురేఖలు మార్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కలెక్టర్ నుంచి పాఠశాల సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల పనితీరును కలెక్టర్ రెగ్యులర్ గా సమీక్షించాలని మంత్రి సూచించారు. పిల్లలపై అధికంగా శ్రద్ధ వహించే తల్లులకే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మహిళా సాధికారత మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన అప్పగించామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను పరిశీలించిన తర్వాత మన జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 984 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన కొనసాగిస్తున్నామని, అర్హత కలిగిన టీచర్స్ అందరికీ పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలా మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని ప్రస్తుతం మన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పోలీసు అధికారులు తమంతా ప్రభుత్వ పాఠశాలలోని చదువుకున్నామని పేర్కొన్నారు.
చిన్నారులందరినీ గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. 30 కోట్ల నిధులతో 478 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనా పనులు చేపట్టి 99% పనులు పూర్తి చేశామంటూ తెలిపారు. మరి అలాగే మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి అందిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో మరి గ్రంథాలయాల అభివృద్ధికి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంచే విధంగా ఉపాధ్యాయులు ఒక ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సూచించారు. జాబ్ క్యాలెండర్ను పూర్తిగా ప్రకటించి ప్రభుత్వ ఖాళీలను పూర్తిగా భర్తీ చేస్తామని, అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మన యువకులకు వచ్చేలా అవసరమైన నైపుణ్యాన్ని అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, విద్యార్థులు రెగ్యులర్ గా పాఠశాల తరగతి గదులకు హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం ద్వారా చాలా మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల నుంచి మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారని, వీరందరి విద్యా ప్రమాణాలపై శ్రద్ధ తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాబోయే 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ మంది విద్యార్థులకు 9.5 జీపీఏ కన్నా కూడా ఎక్కువ గ్రేడ్ వచ్చే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఉన్నత తరగతి విద్యార్థులకు ప్రస్తుత సంవత్సరం నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. పాఠశాల ప్రారంభ సమయానికే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులు తల్లిదండ్రులతో అమ్మ ఆదర్శ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ ద్వారా పాఠశాలల నిర్వహణ, వసతుల కల్పన చేపట్టామని అన్నారు. అనంతరం 10వ తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంత్రి అభినందిస్తూ సన్మానించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను మంత్రి పంపిణీ చేశారు. కేంద్రీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని, పాఠశాల విద్య కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన విద్య కానీ, కాలేజియేట్, తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలో ముందంజలో ఉండాలని, కావాల్సిన సంస్కరణలు చేయాలని, దానిలో భాగంగానే ఈరోజు పాఠశాలలకు సంబంధించిన ఈ బండ్లలో కంప్లీట్ చేసుకొని తిరిగి స్కూల్స్ వచ్చే సమయంలో మార్పు చూపెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, మరి ఆ కార్యక్రమ భాగంలో ఈరోజు మనం మంతని పట్టణానికి సంబంధించిన మరి ఇక్కడున్న పాఠశాలలకు సంబంధించి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, ఎంపీపీ గారు. ఈ కార్యక్రమంలో మందన్ రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమానాయక్, ఎంపీపీ కొండశంకర్, జెడ్పీటీసీ టి సుమలత, మందని మున్సిపల్ చైర్పర్సన్ పి రమా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, డిఆర్డీఓ రవీంద్ర రాథోడ్, మందని మున్సిపల్ కమిషనర్ జి మల్లికార్జున స్వామి, జెడ్పీసీఈఓ నరేందర్, తహసీల్దార్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ బి రజని, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి సంక్షేమ అంశాల్లో పెద్దపల్లి జిల్లాలో కొనసాగిస్తున్న విజయగాథను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్రంలో నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు ఆత్మీయ వేడుకలు, పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన కోయ శ్రీహర్షకు స్వాగత కార్యక్రమాన్ని జిల్లా అధికారుల బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని ఉద్యోగస్తులు గుర్తు చేసుకున్నారు. అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం, టీఎన్జీఓ సంఘ అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శులు, సంఘ ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో తమకున్న అనుభూతులను తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా ముజమిల్ ఖాన్ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారని, భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృషి, నాయకత్వం ఎంతో ఉన్నాయంటూ అధికారులు కొనియాడారు.
స్నేహపూర్వక వాతావరణంలో అధికారులంతా ఒక మంచి బృందంగా ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని, ప్రజల సంక్షేమం అభివృద్ధితో పాటు ఉద్యోగస్తుల శ్రేయస్ గురించి ప్రత్యేకంగా ఆలోచించిన కలెక్టర్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా హెల్త్, ఆర్థిక అక్షరాస్యత క్యాంపులను ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బదిలీపై ఖమ్మం జిల్లా కలెక్టర్ గా వెళ్తున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఉద్యోగి జీవితంలో బదిలీలు సహజమని, మనకి అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రతి శాఖ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. గత 11 నెలల కాలం చాలా మంచిగా గడిచిందని, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడంలో, ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో తనకు స్థానిక ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించారని పేర్కొన్నారు. కలెక్టర్ స్థాయిలో మొదటిసారి సేవలు అందించిన పెద్దపల్లి జిల్లా తనకెప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుందని, 11 నెలల కాలంలో తనకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి కలెక్టర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీహర్ష గతంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ గా మంచి ప్రతిభ కనపరిచారని, ఆయన నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని, నూతన కలెక్టర్ కు సైతం ఉద్యోగస్తులు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూతన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో గత 11 నెలల కాలంలో ముజమిల్ ఖాన్ విశేషమైన సేవలు అందించారని, ఖమ్మం జిల్లాలో సైతం మంచి సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి సాధించే దిశగా తాను కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో సజీవుగా గత 11 నెలల సమయం గడిచిందని, ఒత్తిడి లేకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ సరైన మార్గదర్శకం చేశారని అన్నారు. విద్యాశాఖపై కలెక్టర్ తనదైన ముద్ర వేశారని, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ఫలితాల సాధన కోసం కృషి చేశారని అన్నారు. మన సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా లంచ్ రూమ్లు, గ్రంథాలయం, మన సాంస్కృతిక వారసత్వాన్ని చాటే విధంగా మ్యూజియం కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశారని అన్నారు. అనంతరం కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, జిల్లా సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, హనుమానాయక్, కలెక్టర్ పరిపాలనాధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా మొక్కబోని విశ్వాసంతో ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ మహంకాళి స్వామి, నాయకులు మాదరబోయిన రవికుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని మెయిన్ చౌరాస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడుమ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకను కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి, రవికుమార్ మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ చరిష్మాతో బీజేపీ పార్టీ పూర్తి మెజార్టీ రాకుండా పోయిందని, నార్త్ లో బీజేపీ ప్రాబల్యాన్ని రాహుల్ గాంధీ పూర్తిగా తగ్గించగలిగారని అన్నారు. రానున్న కాలంలో రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కష్టించి పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు సతీష్ వారి జన్మదినాన్ని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలందరికీ కూడా రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు మైనారిటీలకు నెట్టిన ఘనత రాహుల్ గాంధీ గారికే చెందుతూ ఉంటుంది. ఈరోజు భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేసి ప్రజలను అందరినీ కూడా చైతన్యవంతం చేస్తే ఈరోజు నార్త్ సైడ్ ఉన్న ఏదైతే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలన్నింటిలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీ తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారికి. ఈరోజు మోడీ ప్రజలకు అబద్ధాలు చెప్పి మళ్ళీ అన్ని పార్టీలతోటి ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు ప్రజలలోకి తీసుకెళ్లి ఆ పార్టీ చేస్తున్న ప్రజా నిరోధక విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల సమయానికి ఈ భారతదేశానికి నాయకత్వం వహించే విధంగా రాహుల్ గాంధీ గారు ముందుకెళ్లాలని, ఈ దేశానికే నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా రామగుండం యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. రాహుల్ గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ దేశ ప్రజలకు అందరికీ సుఖశాంతిలో ఉండే విధంగా వారు నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన అడుగుజాడలు నడిచి ఆయన చేసే కార్యక్రమాలన్నింటి కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు ముస్తఫా, కాల్వ లింగస్వామి, దిటి బాలరాజు, గట్ల రమేష్, బొమ్మక రాజేష్, మోహిత్ సన్ని, నజీముద్దీన్, సుతారి లక్ష్మణ్ బాబు, అనుము సత్యనారాయణ, గోవర్ధన్ శాస్త్రి, జనగామ శివ, నజీం, గుంపుల ఓదెలు, ఉదయరాజ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సింగరేణి సంస్థ మనుగడను, కార్మికుల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా మరొక ఉద్యమానికి సిద్ధం కావాలి. కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, రండి, తరలి రండి అని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల్లో వేలం వేయాలన్న ఆలోచన విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి మళ్లీ తేటతెల్లమైందని పేర్కొన్నారు. అలాగే బొగ్గు బ్లాకుల వేలంపాట్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న సింగరేణి యాజమాన్యం ఆ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, యూనియన్లు ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవడానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. బొగ్గు బ్లాకుల వేలానికి సహకారం అందిస్తున్న జాతీయ సంఘాలు ఏఐటియుసి, ఐఎన్టీయూసి, బిఐఎంఎస్లు తమ వైఖరిని కార్మికులకు తెలపాలంటూ డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలంపాట జరిగితే సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, కార్మికులు తమ అస్తిత్వాన్ని కోల్పోతారని రాజిరెడ్డి తెలిపారు. 2018 నుండి దాదాపు 20,000 మంది యువ కార్మికులకు కేసీఆర్ కల్పించిన కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించారని, మరి బొగ్గు బ్లాకుల వేలం జరిగితే ఆ యువ కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టీయూసి, బిఎంఎస్లు యాజమాన్యం వేలంపాట్లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా వారి వైఖరిని బట్టి అర్థమవుతుందని, మిగతా సంఘాలు సంస్థ పరిరక్షణ, కార్మికుల శ్రేయస్సు కోసం సకల జనుల సమ్మె లాంటి మరొక ఉద్యమానికి సిద్ధమైతే తప్ప కేంద్ర ప్రభుత్వం మెడల్ని ఏమాత్రం వంచలేమని టీబీజీకేఎస్ నాయకత్వం అందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. రండి, కదలరండి, మన సింగరేణిని కాపాడుకుందాం అని మిర్యాల రాజిరెడ్డి యూనియన్లకు, కార్మిక వర్గానికి ఇప్పుడు మరోమారు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి సింగరేణి కార్మిక వర్గాన్ని అయితేంది, సింగరేణి సంస్థని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే త్వరలోనే బొగ్గు బ్లాకులను వేలం వేస్తామని, అందులో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి పాత 3 బ్లాకులతో పాటుగా ఇతర బ్లాకులని కూడా వేలంలో పెడదామని, అది కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి మన తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ గారు కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనులు, ఖనిజాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇచ్చిన తర్వాత అది కూడా హైదరాబాదులో కూడా పెడదామనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, కొత్తగా ఎన్నుకోబడినటువంటి గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీసీ అయితేంది, ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ అయితేంది, వీళ్ళు నోరు మెదపడం లేదు కదా. ఈరోజు సింగరేణి యాజమాన్యం
యాక్షన్లోకి వెళ్దామని ప్రభుత్వంతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్లకు సహకరిస్తున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది, పాల్గొనాలని చెప్తా ఉన్నది. దీనికి తోడుగా ఈరోజు బిఎంఎస్ కూడా వాళ్ళ నిర్ణయం ఏంటిది అనేటువంటిది కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జాతీయ సంఘాలలో 3 సంఘాల యొక్క పాత్ర ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, ఈ బొగ్గు బ్లాకుల వేలం పైన మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క నిర్ణయం ఏంది అనేటువంటిది సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అనేటువంటిది ప్రశ్నించకపోతే కార్మిక సోదరులారా, మన మడుగడ, మన అస్తిత్వం, మన ఉనికి అనేది ఉండదు, మన ఉద్యోగాలకు భద్రత ఉండదు, మన జీతభత్యాల పెరుగుదల కోసం పోరాటం చేసినా కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం, చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం, అనేక విప్లవ పోరాటాలకు కూడా నాంది పలికినటువంటి వాళ్ళం. సింగరేణిలోనే కాదు, కోల్ ఇండియాలో ఉన్నటువంటి అనేక హక్కులను సింగరేణి కార్మికుల ద్వారా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ద్వారా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారుగా ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో పొందినటువంటి హక్కులను కూడా ఈరోజు కోల్ ఇండియాలో సాధించలేనటువంటి ఈ జాతీయ సంఘాలు ఈరోజు 15 లక్షల స్పెషల్ ఎక్స్గ్రేషియా వస్తుందంటే మొన్ననే చనిపోయినటువంటి వాళ్ళ 21 సంవత్సరాల సందర్భం గుర్తు చేసుకున్నాం. ఆ యొక్క సందర్భంగా ఇచ్చినటువంటి స్పెషల్ ఎక్స్గ్రేషియానే ఈరోజు 15 లక్షలకు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, మాదాస్ రామ్మూర్తి, పరపల్లి రవి, సురేందర్, లక్ష్మణ్, చెలికలపల్లి శ్రీనివాస్, చంద్రయ్య, రొడ్డ సంపత్, శంకర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బసంత్ నగర్ కేశవరామ్ సిమెంట్స్ ఫ్యాక్టరీలో మంగళవారం జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికల్లో కౌశిక హరి ప్యానెల్ ఘన విజయం సాధించి కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండాను ఎగురవేసింది. బసంత్ నగర్ కేశవరామ్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికల్లో కౌశిక హరి ప్యానెల్ నుండి మాదాసు శ్రీనివాస్, బయ్యపు మనోహర్ రెడ్డి ప్యానెల్ నుండి నగునూరి రమేష్లు ప్రధాన కార్యదర్శి రేసులో నిలువగా మాదాసు శ్రీనివాస్ 66 ఓట్ల మెజార్టీతో నగునూరి రమేష్ పై విజయం సాధించారు. కేశవరామ్ ఫ్యాక్టరీలో మొత్తం 809 ఓట్లు ఉండగా 787 ఓట్లు పోలయ్యాయి. అందులో కౌశిక హరి ప్యానెల్ అభ్యర్థికి 418 ఓట్లు రాగా బయ్యపు మనోహర్ రెడ్డి ప్యానెల్ అభ్యర్థికి 352 ఓట్లు వచ్చాయి. ధర్మచక్రం అభ్యర్థికి 1 ఓటు, చేతిలో చెయ్యి అభ్యర్థికి 9 ఓట్లు, 9 చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. దీంతో కౌశిక హరి ప్యానెల్ మాదాసు శ్రీనివాస్ కాంట్రాక్ట్ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శిగా కాంట్రాక్ట్ కార్మిక గుర్తింపు సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బాధపడటం తప్ప పాప ప్రాణాలు తీసుకురాలేమని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై ఉందని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కామాంధుని చేతుల్లో అత్యాచారానికి హత్య గురైన 6 ఏళ్ల చిన్నారి సహస్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ మహిళా ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తా ప్రాంగణంలో మనాలి ఠాకూర్ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటూ కోరుకున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా కామాంధుని చర్యలు ఉన్నాయని, ఆ చిన్నారి తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగిందని, నిందితునికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడనుందని మనాలి వెల్లడించారు. ఇంకా కూడా ఈ బ్యాడ్ అనేది, చెడు అనేది వెళ్ళటం లేదు. 6 year old పాప చాలా దారుణంగా ఈరోజు మక్కన్ సింగ్ గారు, శ్రీధర్ బాబు అన్న, సీతక్క అందరు కూడా ఇది ఒక టాప్ లెవెల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి పనిషబుల్ అఫెన్స్ అంటే ఒక్కసారి ఇట్లాంటి పని చేసిన వాళ్ళని దే హ్యావ్ టు బి హ్యాంగ్డ్ అని నేను చెప్తా ఉన్నా. చిన్న పాపలో వాళ్ళ బిడ్డను కూడా వాడు చూసుకోలేని కిరాతకుడు. ఆ గంజాయి నషాలో ఇవన్నీ ముందు మనం వీ హ్యావ్ టు ఇరాడికేట్, ఇవన్నీ ఇరాడికేట్ చేస్తూ మన సీఎం రేవంత్ అన్న గారు దీన్ని తప్పకుండా, మన పెద్దలు శ్రీధర్ అన్న గారు, ఎమ్మెల్యే గారు, రాజ్ ఠాకూర్ గారు, సీతక్క గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా పెద్ద శిక్ష ఇచ్చి ఆ పాపకి న్యాయం జరిగేటట్టు చేస్తారన్న నమ్మకంతో
మేము ఏం చేయలేని పరిస్థితి, బాధపడటం తప్ప ఏం చేయలేం. కాబట్టి ఈరోజు ఆ పాప ఆత్మ శాంతించాలని మా ఉన్న ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మా అన్నలు అందరు కలిసి ఈ క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలువ లింగస్వామి, ముస్తఫా, కంకణాల రాజు, గడ్డం శ్రీను, మహిళా నాయకురాళ్లు కంకణాల మౌనిక, శోభ, లావణ్య, వసంత, పెరుక జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రస్తుత సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యావంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని, మంచి నైపుణ్యత ఉంటే మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ జె అనుశ్రీతో కలిసి మందన్లో తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మనకు మంచి నైపుణ్యం ఉంటే దేశ విదేశాల్లో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మరి ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్స్ కంటే శిక్షణ పొంది నైపుణ్యం కలిగిన ప్లంబర్, కార్పెంటర్ మొదలగు వృత్తుల వారు అధికంగా సంపాదిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ప్రజలకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కుట్టు మిషన్ లో శిక్షణ పొందిన మహిళలు తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలని, బహిరంగ మార్కెట్ లో నైపుణ్యం కలిగిన టైలర్లకు మంచి డిమాండ్ ఉంటుందని, ఎంబ్రాయిడరీ వంటి విద్యలో సైతం శిక్షణ తీసుకుంటే మరింత మెరుగైన ఆదాయం ఆర్జించవచ్చని మంత్రి సూచించారు. కుట్టు మిషన్ లో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేస్తామని, ప్రభుత్వం తరపున అవకాశం ఉన్న మేరకు మహిళా సంఘాలకు దుస్తులను కుట్టే ఆర్డర్లు అందిస్తామని, స్కూల్ విద్యార్థుల ఏకరూప దుస్తులను సైతం మహిళా సంఘాల చేతిని కుట్టించామని మంత్రి పేర్కొన్నారు. యువతకు మంచి నైపుణ్యాలతో శిక్షణ అందించే దిశగా పెద్దపల్లిలో టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అదేవిధంగా మంథన్లో సైతం ట్రేడ్స్ సంబంధిత శిక్షణ కేంద్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా సాధికారత దిశగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని మంత్రి తెలిపారు. మరి మహిళా సోదరుమల్లా కూడా మీకు ఈరోజు కుట్టు శిక్షణతో పాటు రేపు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు వచ్చినా ప్రాధాన్యత ఇచ్చే భాగంలోనే ఈరోజు ఏ విధంగానైతే మహిళా గ్రూపులకు మొత్తం స్కూల్ యూనిఫామ్స్ను స్టిచ్ చేయడానికి ఇచ్చాము. మీకు నైపుణ్యం ఉంటే మిమ్మల్ని కూడా కలుపుకునే ప్రయత్నం మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవతో చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ సంక్షేమం మాకు ముఖ్యమని, మరి ఈరోజు మళ్ళా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఈ ట్రైనింగ్ కానీ న్యాక్ సంబంధించి కానీ ఉన్నాం. పెద్ద సంకల్పన ఉంది. ఆ కార్యాచరణ ముందు అతి త్వరలో తీసుకుపోతా ఉన్నాం. పెద్దపల్లిలో ఈ కార్యక్రమంలో మందన మున్సిపల్ చైర్పర్సన్ పి రమ, ఎంపీపీ కొండా శంకర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ధర్మం గెలిచిందని కార్మిక ద్రోహులు ఓటమి పాలయ్యారని కౌశిక హరి ప్యానెల్ కేశవరాం కర్మాగార కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో కౌశిక హరి పేర్కొన్నారు.
కేశూరాం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికుల ఎన్నికల్లో కౌశిక హరి ప్యానెల్ అభ్యర్థి మాదాసు శ్రీనివాస్ ఘన విజయం సాధించిన సందర్భంగా కౌశిక హరి ప్యానెల్ సభ్యులు మంగళవారం సాయంత్రం ఫ్యాక్టరీ ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక హరి మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేశూరాం కర్మాగారంలో ఒక దోపిడీ మూట రాజ్యమేలుతుందని అన్నారు. నేటితో కాంట్రాక్టు కార్మికులకు విముక్తి కలిగిందని, వారి అరాచకాలే నేడు మా ప్యానెల్ విజయానికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటూ కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో పోరాడతామని, గతంలో దోపిడీ ముఠాతో కార్మికులు పోగొట్టుకున్న హక్కులను సాధిస్తామని కౌశిక హరి తెలిపారు. అనంతరం కౌశిక హరి ప్యానెల్ సంబరాలను జరుపుకున్నారు. ఇవాళ కేశూరాం కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికులకు జరిగినటువంటి ఎన్నికల్లో మా యొక్క ప్యానెల్ మా మాదాసి శ్రీనివాస్ గారిని జనరల్ సెక్రటరీగా ఈ యొక్క కేశూరాం కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, విద్యావంతులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు కూడా ఇవాళ మాకు తోడ్పాటు అందించి ఈ యొక్క విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తాము. ఇవాళ గత 10 ఏళ్ళుగా ఈ యొక్క కేశూరాం కర్మాగారంలో ఒక దోపిడీ మూట రాజ్యం వెళ్తూ ఉన్నది. ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి ఎన్నికల్లో తెలుసుకుంటూ ఈ యొక్క యాజమాన్యానికి తొత్తుగా మారుతూ ఇవాళ కార్మికుల హక్కులను హరిస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులు, గతంలో మేము తీసుకొచ్చినటువంటి హక్కులన్నిటి కూడా ఇవాళ కంపెనీకి తొత్తుగా ఇవాళ వాళ్ళు కాంట్రాక్ట్ రూపాయలు పొందుకుంటూ ఇవాళ కార్మికులకు ద్రోహం చేశారు. దానికోసమే ఇవాళ కార్మికులందరూ కూడా ఇవాళ అనేక శక్తులతోటి పోరాటం చేసి, అదృశ్య శక్తులతోటి పోరాటం చేసి ఈ యొక్క కార్మికులు వారి విజయాన్ని వారే ఇవాళ గెలిపించుకున్నారు. వాస్తవానికి పెద్ద మెజార్టీతో గెలవాల్సినటువంటి ఎన్నికలు ఇవాళ అనేక మంది దీని మీద ఒత్తిడి తీసుకెళ్ళి ఇబ్బందులకు గురి చేసినా కానీ కార్మికులు ఎక్కడ కూడా భయపడకుండా న్యాయం పక్షాన ఉండి ఇవాళ వాళ్ళు విజయాన్ని అందించారు. తప్పకుండా వాళ్ళు ఈ ప్రాంతం వాసులందరూ కూడా మాకు తోడ్పాటు అందించినందుకు వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క కేశూరాంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారం ద్వారా రావాల్సినటువంటి ఈ గ్రామాలకు రావాల్సిన నిధుల విషయంలో కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల విషయంలో ఇవన్నిటి మీద కూడా వాళ్ళు పెట్టినటువంటి మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వారందరికీ మృతి చెందినప్పటికీ ఆమె చూపు మాత్రం సజీవంగానే ఉంది. నేత్రదానంతో 2 అంధులకు ఆ కుటుంబ సభ్యులు చూపును ప్రసాదించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గోదావరి కని విఠలనగర్కు చెందిన సింగరేణి ఉద్యోగి మ్యాజిక్ హరి, వారి సోదరుడు కృష్ణయ్య, తల్లి 85 సంవత్సరాల లక్ష్మీకాంత మంగళవారం రాత్రి మృతి చెందగా ఆమె నేత్రాలను దానం చేసేలా మ్యాజిక్ హరి, కృష్ణయ్య, వారి సోదరి సుగుణకు అవగాహన కల్పించిన కళాకారులు మ్యాజిక్ రాజా, చంద్రపాల్ వారిని ఒప్పించారు. విషాదంలో కూడా నేత్రదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ ఎస్కే ఆరిఫ్ సహకారంతో సేకరించిన నేత్రాలను హైదరాబాద్ లోని వాసన్ ఐ బ్యాంక్ కి తరలించారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు నూక రమేష్, లైసెటి చంద్రమౌళి, తెలంగాణ ఉద్యమకారుడు, డివిజన్ కార్పొరేటర్ భర్త జేవి రాజు,
మ్యాజిక్ రాజా మాట్లాడుతూ దుఃఖంలోనూ తల్లి నేత్రాలను దానం చేసి ఇద్దరికి చూపు ప్రసాదించిన కుటుంబం పలువురికి ఆదర్శంగా నిలిచినట్టు కొనియాడారు. నేత్రదాతకు నివాళులర్పించారు. నేత్రదాత కుటుంబాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు టి శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, సలహాదారులు నూక రమేష్, లగిశెట్టి చంద్రమౌళి, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు, జిల్లా అధ్యక్షురాలు వెల్ది కవిత, అనంతరాములు, పట్టణ అధ్యక్షురాలు అన్నపూర్ణ, కార్యదర్శి బోళ చంద్రశేఖర్, తాడబోయిన రాములు, దేవి లక్ష్మీనరసింహ చారి అభినందించారు. ఈ కార్యక్రమంలో నేత్రదాత కుటుంబ సభ్యులు మ్యాజిక్ హరి, సుమతి, సుమంత్, కృష్ణవేణి, యశ్వంత్, జీవన్, కృష్ణ, విజయలక్ష్మి, సుగుణ, రాయలింగు, విజయ్ కుమార్, అజయ్ కుమార్, మేకల స్వామి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలల్లో అన్ని వసతుల కల్పనకు పూనుకున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి. పెద్దపల్లి విజయగాథను కొనసాగించాలి. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పటిష్టపు చర్యలు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశ నిర్వహణ. దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా మొక్కవోని విశ్వాసంతో ముందుకు సాగుతాం. కాంగ్రెస్ కార్పొరేటర్ మహంకాళి స్వామి, నాయకులు రవికుమార్ వెల్లడి. సింగరేణి సంస్థ మనుగడను, కార్మికుల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా మరొక ఉద్యమానికి సిద్ధం కావాలి. కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి, తరలిరండి. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికల్లో కౌశిక హరి ప్యానెల్ ఘన విజయం. కాంగ్రెస్ కంచుకోటలో వికసించిన గులాబీ. కాట్నపల్లిలో కామాంధుని చేతుల్లో అత్యాచారానికి హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి సహస్రకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. ధర్మం గెలిచింది, కార్మిక ద్రోహులు ఓటమి పాలయ్యారు. కేశవరాం కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో కౌశిక్ హరి వెల్లడి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.